అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాము మెసేజెస్ ఏంటి అన్నది. ఓకే, ఫస్ట్ వచ్చేసి కింగ్ ఆఫ్ స్వోర్డ్స్, టెంపరెన్స్. చాలా స్ట్రాంగ్ థింకింగ్ నడుస్తుంది ఇక్కడ, చాలా డీప్ థింకింగ్ నడుస్తుంది. ఓకే, 5 of wands, 7 of cups, 3 of wands. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 3 of swords. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఏదో స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నట్లు క్లియర్లీ ఉంది. దేని గురించి చాలా డీప్గా ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ ఇది వచ్చేసి ఏంటి అని అంటే చాలా ఇది కైండ్నెస్ అనేది కూడా చూపించారు. నాట్ ఈవెన్ కైండ్నెస్ అని కాదులేండి, ఎమోషన్లెస్ అన్నట్లు చూపిస్తుంది. సో 3 of swords ఎనర్జీతో ఇక్కడ ఎవరో మిమ్మల్ని హర్ట్ చేశారు. ఓకే, హార్ట్ బ్రోకెన్ ఎనర్జీ ఇది వచ్చేసి. ఇక్కడ మాటలతో కొంతమంది ఏదైనా అనిండొచ్చు, కొంచెం చిరాగ్గా మాట్లాడడమో డిస్టర్బింగ్గా మాట్లాడడమో ఏదైనా జరిగిండొచ్చు, లేకపోతే కైండ్ ఆఫ్ సమ్ హర్ట్ఫుల్ సిచ్యువేషన్ ఇక్కడ ఈ పర్సన్ గురించి మీరే ఏదో రియలైజేషన్ రావడం అనమాట. సో ఇది బాగా మీ హార్ట్ బ్రేక్ చేసినట్టు చూపిస్తుంది. సో అందుకే ఇప్పుడు మీరు ఏంటి అని అంటే కింగ్ ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీతో దీనికి ఆన్సర్ ఇవ్వాలి. అంటే ఇప్పటి వరకు మీరు ఇలా ఎవరైనా మిమ్మల్ని హర్ట్ చేసింటే కనుక పీపుల్ మిమ్మల్ని ఎప్పుడు సరిగ్గా ట్రీట్ చేయలేదు, బట్ మీరు ఎప్పుడు ఫర్గివ్ చేస్తూ వచ్చారు. బట్ ఈసారి ఏంటి అని అంటే మళ్ళీ అది జరిగేసరికి మళ్ళీ నేను హర్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ నేను బ్రేక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైతే ఉన్నది ఉన్నట్లుగా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నట్టు చూపిస్తుంది. ఇది ఒక కైండ్ ఆఫ్ బ్రేకింగ్ పాయింట్ అని చెప్పొచ్చు మీ లైఫ్లో మీకు. ఓకే, అందుకే చాలా డీప్గా థింక్ చేస్తున్నారు. ఈ పర్సన్ మాట్లాడిన విధానము, వీళ్ళు మీతో మిమ్మల్ని ట్రీట్ చేసిన విధానము, ఇంకా అన్ని డీప్గా అనమాట. అంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు క్లియర్లీ అనలైజ్ చేస్తున్నారు. ఎందుకు ఇలా అనలైజ్ చేసి ఇప్పుడు నేను ఎలా యాక్ట్ చేయాలి, ఎలా ఈ పర్సన్కి ఉన్నట్టు చెప్పేసేయాలి అని చెప్పేసి ఆలోచించడం అనమాట. సో అందుకే డీప్ థింకింగ్ నడుస్తుంది. సో ఇందులో ఇప్పుడు ఒక్కసారిగా మీకు ఇక్కడ ఏంటి అని అంటే దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చిన వెంటనే మీరు ఆగట్లేదు, డైరెక్ట్లీ యాక్షన్ తీసుకుంటున్నారు. చాలా స్ట్రాంగ్గా ఒక అథారిటేటివ్ ప్లేస్ నుంచి, ఒక లైక్ పవర్ఫుల్ ప్లేస్ నుంచి ఈ కాన్వర్జేషన్ అనేది జరుగుతుందన్నమాట. అంటే డైరెక్ట్లీ ఆ పర్సన్కి మీరు ఇది చెప్పేస్తున్నారు అన్నట్టు చూపిస్తుంది. కొంతమందికి డైరెక్ట్లీ మీ బాస్, మీ పార్ట్నర్స్ ఇలా ఉంటారు రైట్. మనం చెప్పలేము వాళ్ళకి, ఇంకా హర్ట్ అయినా సరే వాళ్ళు మన ప్రపోజల్స్ని ఇలాంటి ఒప్పుకోకుండా, మన ప్రాజెక్ట్కి మన వర్క్కి వాల్యూ ఇవ్వకుండా కొన్నిసార్లు మనం ఏంటంటే తక్కువైపోయి ఇంకా ఏం చెప్పకుండా ఉండడమే బెస్ట్ అని చెప్పేసి సైలెంట్ అయిపోతాం. కానీ ఇక్కడ ఏంటి అని అంటే అందుకే ఇది తీసుకుంటూనే ఉన్నారు చాలా టైం నుంచి. హర్ట్ మీద హర్ట్ జరుగుతూనే ఉంది. మిమ్మల్ని కాకుండా వేరే వాళ్ళని ప్రేస్ చేయడము, మీకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, ఇలాంటిది జరుగుతూ ఉండొచ్చు ఈవెన్ కెరియర్లో కూడా. కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడేసేయాలి, ఉన్నట్టు చెప్పేసానని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఇక్కడ. ఓకే, సో అందుకే మీరు ఇక్కడ ఫేస్ టు ఫేస్ మాట్లాడే ఛాన్సెస్ ఉంది. బట్ దానికి సంబంధించి కొంచెము ఏదో ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి అది దొరికిన తర్వాత వెంటనే మాట్లాడేయడానికి రెడీగా ఉన్నారనమాట. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటంటే మీరే ఒక హయ్యెస్ట్ అథారిటేటివ్ ప్లేస్లో ఉండిండొచ్చు, మీరే బాస్, మీరే బిజినెస్ హ్యాండిల్ చేస్తూ ఉండొచ్చు. ఇక్కడ కూడా కొన్నిసార్లు సిచ్యువేషన్ ఏంటి అని అంటే మీరు మీ కింద పనిచేసే వాళ్ళని ఓకే ప్రేమగా చూసుకుంటూ ఉండిండొచ్చు మేబీ. ఓకే, వర్క్ చేయించాలి, వాళ్ళకి మాటలు చెప్పడము అంత జరుగుతూ ఉండొచ్చు. కానీ కొన్నిసార్లు టూ స్వీట్గా ఉండడము, బాగా కైండ్గా ఉండడం వల్ల మన పని అనేది
లైక్ కంటిన్యూ అవ్వదు, లైక్ అడ్డుపడుతుంది అనమాట. వాళ్ళు ఎలా అంటే ఈజీగా తీసేసుకొని క్యాజువల్గా తీసుకొని వర్క్ మీద లైక్ శ్రద్ధ చూపించకుండా ఎలా అంటే అలా ఉండే ఛాన్సెస్ ఉంది. సో మీరేంటి అని అంటే తప్పుగా అనుకుంటారేమో, పాపం హర్ట్ అవుతారేమో అని చెప్పేసి ఇంతవరకు ఏమనకుండా ఉండడము. ఓకే, అందుకని ఇక్కడ ఏం చూపిస్తుందంటే ఇప్పుడు మీరు ఎలాంటి సిచ్యువేషన్, ఇప్పుడు ఏమవుతుంది, మీరు అలా చేసినంత వరకు ఈజీగా తీసుకున్నంత వరకు మీరు హర్ట్ అవుతూ ఉన్నారు, మీ హార్ట్ బ్రేక్ అవుతుంది. ఈ పర్సన్ మీకు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉండడము, చాలా లైట్గా తీసుకోవడము, ఏదైనా పని చెప్పినా సరే డిలే చేస్తూ ఉండడము, డిసిప్లిన్ లేకుండా ఉండడము, ఇలా అనమాట. సో ఎంత డిస్రెస్పెక్ట్ఫుల్గా అనిపిస్తుంది అలా ఉంటే. సో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే దీనికి సంబంధించి యాక్షన్ తీసుకోబోతున్నారు. ఏదేమైనా సరే ఈ పర్సన్కి నేను స్ట్రాంగ్గా, లైక్ ఈ పర్సన్ ముందు స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకుంటాను, చెప్తాను, లైక్ వర్క్ ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్తాను అని చెప్పేసి అనమాట. సో అలాంటిది కూడా ఏదైనా ఇక్కడ చేస్తుండొచ్చు. ఈవెన్ దో ఇది చిన్నది అయినప్పటికీను ఇది వచ్చేసి మీ లైఫ్లోనే చాలా హ్యూజ్ షిఫ్ట్. ఎందుకంటే మీరు మేబీ కైండ్ ఆఫ్ పీపుల్ ప్లీజింగ్, అంటే మీరు ఒకరిని హర్ట్ చేయాలి, బాధ పెట్టకూడదు, వాళ్ళు బాగుండాలి అని చెప్పి కైండ్ ఆఫ్ అనమాట. అది బెస్టే, కానీ కొన్నిసార్లు మన వర్క్స్ అవి డిస్టర్బ్ అవుతూ ఉంది, మన పీస్ డిస్టర్బ్ అవుతుంది అంటే స్టెప్ తీసుకోక తప్పదు. సో అలాంటిది ఇక్కడ ఏదో తీసుకుంటున్నారు. అండ్ మీకు ఇది వచ్చేసి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేది. మీరు ఇది ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు ఫేస్ టు ఫేస్, ఎప్పుడు లైక్ ఆనెస్ట్గా ఉండలేదు, లైక్ ఏమనుకుంటారు ఏమో అని చెప్పేసి మీరు సాక్రిఫైస్ అవ్వడం అనమాట. సో అందుకని ఇక్కడ దీనికి సంబంధించి చాలా స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకోబోతున్నారు అన్నట్టు చూపిస్తుంది. అండ్ అందుకే ఇక టెంపరెన్స్ ఎనర్జీతో ఏంటి అని అంటే కొంతమందికి 1 సెకండ్, అబ్బా పేపర్ పడింది పైనుంచి నేను ఏదో యానిమల్ పడిందేమో అనుకున్నాను. ఓకే, సో టెంపరెన్స్ ఎనర్జీతో ఇక్కడ ఏంటి అని అంటే ఎప్పుడెప్పుడు చెప్పాలి అని చెప్పేసి మీకు ఉంది ఇక్కడ. ఈ పర్సన్తో, ఈ పీపుల్తో డైరెక్ట్గా మాట్లాడాలి అని చెప్పి, కానీ మీకు తెలుసు ఈ టైంలో మీకు పేషెన్స్ కూడా అంతే అవసరం అని చెప్పేసి. సో అందుకే ఇప్పుడు ఎలా అని అంటే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు చూడండి, అననివ్వాలి. వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు, ఎలా యాక్ట్ చేస్తారు, ఏ విధంగా మెసేజ్ చేస్తారు, ఏంటి ఏ సిచ్యువేషన్ అయినా అవ్వచ్చు. నేను ఆల్రెడీ ఇక్కడ మీకు కేటగిరీ ఇచ్చాను, రైట్. వెయిట్ చేస్తూ చాలా పేషెంట్గా, ఎమోషనల్లీ బ్యాలెన్స్ చాలా సీరియస్గా, ఎలా అనంటే క్యాజువల్గా ఉండకూడదనండి, చాలా సీరియస్గా ఉంటూ వెయిట్ చేస్తున్నట్టు చూపిస్తుంది. సో బ్యాలెన్స్డ్గా ఉంటూ కమ్యూనికేట్ చేయాలని చెప్పేసి ఎప్పుడు ఈ మూమెంట్ దొరుకుతుంది, ఎప్పుడు ఈ అవకాశం వస్తుంది, ఈ అవకాశం వచ్చిన వెంటనే నేను మాట్లాడాలి, దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేయాలి, ఆనెస్ట్గా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నట్లు చూపిస్తుంది. ఓకే, అండ్ 5 of Wandsతో ఇక్కడ ఏంటి అని అంటే కొంతమందికి కెరియర్కి సంబంధించి రీసెంట్ టైంలో చాలా కాంపిటేటివ్గా ఉండొచ్చు, చాలా ఛాలెంజింగ్గా ఉండొచ్చు, ఫైట్స్ కూడా జరగడము, పీపుల్ అవి ఇవి మాటలు అంటూ ఉండడము, మీరు ఎగ్జామ్స్ అని చెప్పేసి ఇంటర్వ్యూస్ అని చెప్పేసి చాలా తీసుకోవడము, ఇవన్నీ సంథింగ్ ఏదో పరిగెడుతున్నట్లు అనమాట, ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఏంటి అని అంటే మీరు కనుక చాలా స్ట్రాంగ్గా వర్క్ చేశారు, ఇప్పుడు కైండ్ ఆఫ్ నెంబర్ 1 ఉన్నారు మీ ప్లేస్లో అని అంటే డెఫినెట్లీ తొందరలో మీరు అనుకున్నది దేనికోసం అయితే వర్క్ చేశారో, ఈ ఛాలెంజ్ తీసుకున్నారో దానికి సంబంధించి రిజల్ట్ రాబోతుంది, సొల్యూషన్ మీరు ఫైండ్ అవుట్ చేయబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ కొంతమందికి ఇంకోటి ఏంటి అని అంటే జాబ్కి సంబంధించి మీరు ఛాలెంజింగ్గా కంటిన్యూస్లీ ఇంటర్వ్యూస్ అవి ఇవ్వడము, రిజెక్షన్స్ జరిగింది మళ్ళీ ఇచ్చారు, ఇలా అంటే కనుక తొందరలో దీనికి సంబంధించి రిజల్ట్ అనేది వస్తుంది, తొందరలో మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది, ఒక సక్సెస్ వచ్చేది, ఫైనలీ ఒక రికగ్నిషన్ అనమాట. అంటే చాలా టైం వెయిట్ చేసిన తర్వాత ఈ రికగ్నిషన్ వస్తుంది అన్నట్టు చూపిస్తుంది. అందుకే ఇప్పుడు ఏంటి అని అంటే ఈ పని చేశారు కాబట్టి కొంచెం వెయిట్ ఉంది, ఎప్పుడు వస్తుంది ఆన్సర్, ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు నేను సెటిల్ అవుతాను, ఎప్పుడు సక్సెస్ అవుతాను, ఎప్పుడు అబండెన్స్ మనీ వస్తుంది, స్టెబిలిటీ వస్తుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు, రెడీ ఉన్నారు, ఇంకా వర్క్ చేయాలి, మూవ్ కావాలి, వేరే ప్లేస్కి వెళ్ళాలి, ఇంట్లో వాళ్ళకి గుడ్ న్యూస్ ఇవ్వాలి, ఇలా అనమాట. సో తొందరలో ఈ న్యూస్ అనేది రాబోతుంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్. ఓకే, అండ్ కొంతమందికి ఇంకోటి ఏంటి అని అంటే మీరు తొందరలో కెరియర్కి సంబంధించి మీ లైఫ్కి సంబంధించి కొత్తగా ఏదైనా ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు, అంటే కొత్త స్కిల్స్ నేర్చుకోవడం లాంటిదో, లేకపోతే ఏదైనా కోర్స్ నేర్చుకోవడం లాంటిదో ఇలాంటిది చేయబోతున్నారు అన్నట్లు కూడా చూపిస్తుంది అనమాట. సో ఏంటి అని అంటే ఇప్పుడు ఆల్రెడీ కెరియర్లో నా లైఫ్లో కొంచెం స్టెబిలిటీ వచ్చింది, ఇంకొంచెం కొత్తగా నేర్చుకుందాము, ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాము, ఇంకా ఏముంది బయట, ఎలాంటి థింగ్స్ నడుస్తుంది అని చెప్పేసి నేర్చుకోవడం అనమాట. సో ఇది నేర్చుకున్న వెంటనే ఏంటి అంటే మీ వర్క్, మీ సక్సెస్ ఎక్స్పాండ్ అవుతుంది. అంటే
ఇంకా పెరిగిపోతుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఒకవేళ మీ ఐ కనుక ఇలా లైక్ దీని మీద ఉంది ఒక పర్టికులర్ థింగ్ మీద అని అంటే దాని మీద ఫోకస్ చేయండి, డెఫినెట్లీ మీకు సక్సెస్ వస్తుంది. అండ్ దీనికి సంబంధించి కొంచెం కన్ఫ్యూజన్స్ కూడా ఉన్నాయి. అంటే చాలా స్కిల్స్ నడుస్తుంది ఇప్పుడు బయట, లైక్ ఏది నేర్చుకుంటే బాగుంటుంది, ఏది నాకు నచ్చుతుంది, నా వర్క్కి అలైన్మెంట్గా ఉంటుంది అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఓకే, చాలా చాలా ఐడియాస్ ఉంది, చాలా చాలా డ్రీమ్స్ ఉంది, బట్ ఏది చూస్ చేసుకోవాలో అర్థం అవ్వట్లేదు అనమాట. దీనికి సంబంధించి కూడా తొందరలో మీరు ఆన్సర్ చూడబోతున్నారు. ఆ స్కిల్ ఏంటి, ఆ కోర్స్ ఏంటి మీకు హెల్ప్ చేస్తుంది అన్నట్లు ఆ తొందరలో మీరు ఫైండ్ అవుట్ చేస్తారన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, చూద్దాము ఇంకేం మెసేజెస్ ఉన్నాయో. అండ్ రేపు ఈవినింగ్ సండే సేమ్ 6 to 8 మధ్యలో నేను మెంబర్స్ కోసం వీడియో పోస్ట్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా చూడండి. ఓకే, అండ్ మీకు తెలిసిందే మన ఛానల్లో నేను మెంబర్షిప్ స్టార్ట్ చేశాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే మీరు జాయిన్ అవ్వచ్చు. మీరు హోమ్ పేజ్లోకి వెళ్తే అక్కడ జాయిన్ అని చెప్పేసి చూపిస్తుంది. దాన్ని కనుక మీరు క్లిక్ చేస్తే తర్వాత ప్రాసెస్ అనేది ఆటోమేటిక్లీ వెళ్తుంది అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు తీసుకోవచ్చు. మెంబర్షిప్లో నేను డిఫరెంట్ వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. కొంచెం డీప్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో అది స్పెషల్లీ ఎవరి కోసం అంటే ఎవరైతే లైక్ సెల్ఫ్ మార్చుకోవాలనుకుంటున్నారు, మిమ్మల్ని మీరు డిఫరెంట్గా చూడాలనుకుంటున్నారు, మీ రిలేషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు, మిమ్మల్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు అని ఉంటుంది, రైట్? అలాంటి వాళ్ళ కోసం ఆ వీడియోస్ అనమాట. ఎవరైతే ఎక్కువ మనీ అఫోర్డ్ చేయలేకపోతున్నారు, లైక్ పర్సనల్ కోచింగ్ కోసం, దీనిల కోసం, అలాంటి వాళ్ళ కోసం నేను మెంబర్షిప్లో వీక్లీ ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో అది చూసి మీరు డే టు డే లైఫ్లో అది ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ మీ లైఫ్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, ద magician, Queen of Pentacles, 8 of Pentacles. సో యూనివర్స్ నుంచి ఫస్ట్ మీకు ఇక్కడ ఏంటి అని అంటే ద మెజిషియన్తో మీరు ఇప్పుడు మీ పొటెన్షియల్ చాలా హై ఉంది. మీరు ఇప్పుడు ఏమైనా అంటారు చూడండి, పట్టిందంత బంగారమా సంథింగ్ అదేదో ఉంటుంది, రైట్? సామెత. సో ఎగ్జాక్ట్లీ అలాంటి ప్లేస్లో మీరు ఉన్నారు ఇప్పుడు మీ లైఫ్లో. కాబట్టి మీరు ఏ కోర్స్ తీసుకున్నా, ఏ దాంట్లో ఏ ఫీల్డ్లో వెళ్ళినా, ఏం చేయాలనుకున్నా ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఈ టైంలో మీ మేనిఫెస్టేషన్ పవర్ చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది. ఖచ్చితంగా మీరు సక్సెస్ని క్రియేట్ చేస్తారు. ఏ కావాలనుకుంటే అది క్రియేట్ చేస్తారన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్. సో కాబట్టి ఆ పొటెన్షియల్ ఉంది, దీన్ని యూస్ చేసుకోండి, వేస్ట్ చేసుకోకండి అన్నట్లు మెసేజ్ అనమాట. సో డెఫినెట్లీ చాలా చాలా గ్రోత్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకోటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే మీ స్కిల్స్ ఎలా ఉంటుంది అని అంటే ఈవెన్ దో మీరు కొంచెము ఎలా అంటే మాయ టైప్ చేయడం అనమాట, లైక్ మ్యానిపులేట్ కైండ్ ఆఫ్ థింగ్ మెజిషియన్ చేస్తారు, రైట్? ఇల్యూజన్ క్రియేట్ చేయడము. సో ఆ విధంగా ఉన్న అదొక యాక్ట్ లాగా మారడం, మోసం చేయడం కాదు, బట్ మీ స్కిల్స్ని యూస్ చేసి ఒకరిని లైక్ ఒప్పించడం లాంటిది, లైక్ కొంచెము డిఫరెంట్గా ఉండడం లాంటిది అనమాట. సో ఆ విధంగా చేసిన ఖచ్చితంగా అది పాజిటివ్గానే కన్వర్ట్ అవుతుంది. పీపుల్ మిమ్మల్ని చూసి ప్లీజ్ అవుతారు, ఓ వీళ్ళు చాలా డిఫరెంట్గా ఉన్నారు అలా అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అని అంటే ఇంటర్వ్యూకి ఏదైనా వెళ్ళారు అనుకుందాము. సో మీరు చాలా ఫన్నీగా, లవింగ్గా, నవ్వుకుంటూ మాట్లాడడము, సో ఆన్సర్స్ చాలా డిఫరెంట్గా ఇస్తూ ఉండడము, అంటే చార్మింగ్గా అనమాట. సో అలా ఉండడం వల్ల మీరు థింగ్స్ రాంగ్ అవ్వకుండా మీ దాంట్లోకి పాజిటివ్గా ఉంటుంది. అవతల పర్సన్ మీ మీద లైక్ మిమ్మల్ని చూసి ఇంప్రెస్ అవుతారు అన్నట్టు చూపిస్తుంది. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. అందుకనే మీరు ఏ ఫీల్డ్లో వెళ్ళినా అందులో మీకు సక్సెస్ వస్తుంది అన్నట్లు యూనివర్స్ నుంచి ఇక్కడ మీకు మెసేజ్. సో కాబట్టి ఖచ్చితంగా ఈ ఎనర్జీని అస్సలు వేస్ట్ చేసుకోకుండా ఏదైతే ఉందో స్కిల్ అయినా సరే, లైక్ మిమ్మల్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా సరే, ఏదైనా సరే దాంట్లో వర్క్ పెడితే కనుక ఖచ్చితంగా ఈ సక్సెస్ వస్తుంది అన్నట్లు మెసేజ్. అండ్ ఎస్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో అండ్ 8 ఆఫ్ పెంటికల్స్తో మీరు మనీకి, ఫినాన్షియల్స్కి సంబంధించి చాలా కష్టపడ్డారు, చాలా వర్క్ చేశారు, స్ట్రగుల్స్, ఎక్కువ అవర్స్ కూడా వర్క్ చేయడం, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడం చాలా చేశారు. సో అందుకని దీనికి సంబంధించి ఈ కష్టానికి ఫలితం రాబోతుంది, ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది, చాలా స్ట్రాంగ్ స్టెబిలిటీ రాబోతుంది, మనీ సేవ్ అవుతుంది అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, సో మనీ ఫినాన్షియల్ వైజ్ కూడా మీకు స్టెబిలిటీ అన్నది రాబోతుంది, మంచి గ్రోత్ అన్నది మీరు చూస్తారు. ఓకే, సో ఎస్, ఇవి వచ్చేసి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి మెసేజెస్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.